గుడ్ మార్నింగ్. బిహైండ్ ద హెడ్లైన్స్ తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. సన్న ధాన్యం విక్రయం కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. ధాన్యం టోకెన్ల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. రాత్రులు కూడా క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న మండలానికి కేవలం రోజుకు 80 టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు. టోకెన్ ఉంటేనే కాంటా వేస్తామని అధికారులు చెబుతుండటంతో చాలా చోట్ల తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,31,00,000 టన్నుల వరి ధాన్యం దిగుబడైంది. 80 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉత్పత్తి చేశారు. 32 జిల్లాల్లో 6,491 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయించిన ఇప్పటి వరకు 3,500 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. మరోవైపు సన్న వడ్లు క్వింటాలు మద్దతు ధర 2,500 రూపాయలు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిర్బంధ సాగు అమలు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కేంద్రం వల్లే సన్నాలకు బోనస్ ఇవ్వలేకపోతున్నామని తెలంగాణ సర్కార్ చెబుతోంది. మద్దతు ధర కంటే ఎక్కువ ఇవ్వొద్దని కేంద్రం లేఖ రాసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది 2 నాలుకల ధోరణి అంటూ మంత్రులు మండిపడ్డారు. లేఖ వెనక్కి తీసుకునేలా కేంద్రంపై కిషన్ రెడ్డి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. 1,888 రూపాయలు మించి ₹1 ఇచ్చినా ఒప్పందం రద్దు చేసుకుంటామని కేంద్రం రాసినటువంటి లేఖను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. కేంద్రం అంగీకరిస్తే ఎక్కువ రేటు చెల్లించడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 18 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందన్న మంత్రులు అడుగడుగునా మోకాలడ్డుకోవడం వల్లే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని కేంద్రంపై ఆరోపణలు చేశారు. రైట్, ఈ పరిస్థితికి కారకులు ఎవరు మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వి హనుమంతరావు గారు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వారు. ఇక అలాగే ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు. ముందుగా మనం దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తోపులాటలు, పడిగాపులు రెండు ప్రధాన అంశాలుగా విడదీసి చూద్దాం. ఒకటి, కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోవటం, అక్కడ ఉన్నటువంటి తోపులాటలు, పడిగాపులు, ఉద్రిక్త పరిస్థితులు, రైతుల కష్టాలు, ఇవన్నీ ఒకవైపు. రెండోది, విపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్ మద్దతు ధర సన్నాలు రకం క్వింటాలకు 1,888 ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని 2,500 చేయాలని. ఈ రెండు అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్. మీ టీవీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అక్కడ ఉన్నటువంటి పెద్దల హనుమంతరావు గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి నమస్కారం. అంటే ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి ఈరోజు సన్న వడ్లకు సంబంధించి ఒకటేమో దాదాపుగా ఈ వడ్లన్నీ కూడా 1,888 రూపాయలకు ఏదైతే మద్దతు ధర ఉందో దానికి సంబంధించినటువంటి కొనుగోలు చేయడానికి 6,400కు పైగా కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపుగా అన్నీ కూడా అంటే దాదాపు ఒక 4,000కు పైగా మరి కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించింది. మిగతాయి కూడా ప్రారంభిస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏరియాలో పంట వస్తుందో దానికి అనుగుణంగా అక్కడ ఆ కేంద్రాలన్నీ కూడా ప్రారంభమయ్యేటువంటి దిశగా వాటిని రెగ్యులేట్ చేసే దిశగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే దిగుమతి కూడా చాలా అసాధారణమైనటువంటి దిగుబడి రావడం వల్ల కూడా, ఎందుకంటే మీకు తెలుసు దాదాపుగా 88 లక్షల టన్నులకు పైగా ఇవాళ తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తీసుకున్నటువంటి అనేక రైతుకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు అట్లాగే నీటి వసతి కూడా కల్పించేటువంటి పరిస్థితి రావడం వల్ల, రైతు బంధు ఇవ్వడం వల్ల, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం వల్ల ఇలా ప్రతి రైతు కూడా సాగు కోసం సన్నవడ్లాన్ని అంటే ప్రభుత్వం చెప్పిన విధంగా అనేక మంది కూడా ఈరోజు ఆ ధాన్యాన్ని పండించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ 88 లక్షల టన్నుల్లో మన రాష్ట్ర అవసరాల కోసం ఉన్నటువంటి మాత్రం 26 లక్షల టన్నులే. మిగతా టన్నుల్ని తప్పకుండా కేంద్రానికి సంబంధించినటువంటి ఎఫ్సిఐకో ఇంకెక్కడికో మనం పంపించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి నిన్న హరీష్ రావు గారు, నిన్న మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ సన్న రైతుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ మెడ మీది కత్తిలాగా మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎఫ్సిఐతో చేసినటువంటి ఆ లెటర్ లేఖను చూస్తూ ఉంటే ఇవాళ రాష్ట్రం ఏమీ చేయలేనటువంటి స్థితికి దిగజార్చేటువంటి పరిస్థితి చేసింది. ₹1 మీరు ఎక్కువ ఇచ్చినా, మద్దతు ఇచ్చినా, లేకుంటే రేట్ ఎక్కువ పెట్టి కొన్నా మేము లేవీ తీసుకోమనేటువంటి పద్ధతిలో ఇవాళ కేంద్రం హెచ్చరికలతో జారీ చేసినటువంటి లేఖల వల్ల కూడా ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేతులు కట్టివేసేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో మొక్కజొన్నలకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇవాళ దిగుమతి సుంకాన్ని 50% నుంచి
15% తగ్గించడం వల్ల ఇవాళ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి కూడా మొక్కజొన్నలు వచ్చి మద్దతు ధర కంటే కూడా ఇవాళ తక్కువగా మార్కెట్లో దొరికేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి వీటికి అన్నిటికీ ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి అంశాలని డెఫినెట్ గా మేము కిషన్ రెడ్డి గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఆ లేఖను భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఈ తెలంగాణ రైతాంగం కోసం మేము చేస్తున్నామని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మొదటగా ఆ లేఖను విత్డ్రా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మేము నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటో అంశం అది ఒక అంశం. ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో మద్దతు ధర లేకపోవడం అనేది దేవిప్రసాద్ గారు, మద్దతు ధర లేకపోవడం ఒక అంశం. అది మా చేతుల్లో లేదని మీరు అంటున్నారు. కేసీఆర్ గారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కేంద్రం లేక వల్లే మాకు ఈ పరిస్థితి అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,31,00,000 టన్నుల వరి ధాన్యం దిగుబడి జరిగింది. 80 లక్షల మెట్రిక్ టన్నులు, ఇందులో సన్న బియ్యం రకమే 80 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నులు మీరు కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ కొనుగోలు కేంద్రాలు 6,491 ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అవి ఆ సంఖ్యలో లేకపోవడం వల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటిని ఎప్పుడు తొలగిస్తారు? ఈశ్వర్ గారు నేను ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 6,491 పైగా, బహుశా 6,491, 6,400 కరెక్ట్ ఫిగర్ నాకు ఐడియా లేదు. కానీ కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అందులో దాదాపుగా 4,000కు పైగా కొనుగోలు కూడా ప్రారంభించినట్టుగా చెప్తా ఉన్నాం. అయితే ఒక రైతులందరూ కూడా ఎందుకంటే వెంటనే అమ్మాలి, వారికి అవసరంగా డబ్బులు కావాలనేటువంటి ఆతృత ఉండడం సహజం వల్ల రైతులందరూ కూడా ఒకేసారి ధాన్యం తేవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా రెగ్యులేట్ చేసి వాటిని అన్నింటినీ కొనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. దేవిప్రసాద్ గారు, దిగుబడి 80 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఎట్లా సరి చేయాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తాం. మీరు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంత ధాన్యమైనా ఇప్పుడు మేము కొనడానికి సిద్ధంగా ఉంటే ఆ లేఖ విత్డ్రా చేసినట్టుంటే ఈశ్వర్ గారు, ఆ లేఖ మేము కేంద్రాన్ని చేస్తా ఉన్నాం. లేకుంటే మేము కొంటాం. రైతులు కేంద్రం మీద మోసేసి మేము డెఫినెట్ గా 1888 మద్దతు ధరకి కొంటాం. అవసరమైతే రైతులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మా వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిన్న ప్రకటించినటువంటి అంశాన్ని చూసాం. అవసరమైతే బోనస్ ఇచ్చో లేకుంటే ఇంకోటి చేసో రైతుల్ని ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకవైపు మీరు రేట్ ఇవ్వాలని ఒకవైపు డిమాండ్ చేస్తూనే మెడ మీద కత్తి పెట్టే విధంగా ఇటువంటి సర్క్యులర్లు తీసుకొచ్చి రాష్ట్రాలను హెచ్చరించి మేము మీకు అసలు ఏమీ తీసుకోమనేటువంటి పద్ధతిలో హెచ్చరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా నష్టంలో ఊబిలోకి దిగజార్చేటువంటి పద్ధతిని కేంద్రం మానుకోవాలి కదా ఈశ్వర్ గారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఇంత చేస్తున్నప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి ఇతోధికంగా సహకరించాల్సినటువంటి బాధ్యత లేదా? ఆ బాధ్యతను తీసుకోవడానికి ఎందుకు ఎరిక్కిపోతా ఉన్నారు? ఇటువంటి విషయాల మీద డెఫినెట్ గా అడగాల్సి వస్తుంది కదా. హనుమంతరావు గారు, కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి మొదటి అంశం. రెండోది మద్దతు ధరకు సంబంధించిన అంశం. నువ్వంటే నువ్వే కారణం. కేంద్రమేమో రాష్ట్రం పేరు చెప్తుంది, రాష్ట్రమేమో కేంద్రం పేరు చెప్తుంది. ఏంటి పరిస్థితి? చూడండి ఈశ్వర్ గారు, రెండు పార్టీలు, ఇటు టిఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ప్రజలను, అమాయక రైతులను ఏది మోసం చేస్తున్నారు. నువ్వంటే నువ్వు ఏదో చూడు, అప్పులోడు వస్తే భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడితే అప్పులోడు వెళ్ళిపోయినట్టున్నది ఇలా సబ్జెక్ట్. మీరు కొనుగోలు కేంద్రాలలో పెడతాన్నారు, ఇంత పెట్టలేదు. సన్న బియ్యం మీరే వేయమన్నారు. సన్న బియ్యం వేసిన తర్వాత టైం మీద కొంటేనే కదా వానికి ఏది సరి అయిన ధర వచ్చేది. మళ్ళీ దీంట్లో నాంతున్నది, ఇంట్లో నీళ్లు వచ్చినాయి, ఇది పచ్చగైంది అని మీరే చెప్తారు. ఎందుకు ఈ ఈ ప్రత్యపక్ష వైఖరి రైతుల మీద అంటున్నా? రైతులే దొరికిందా? ఇవాళ రైతులు గతంలో కేసీఆర్ కూడా రుణమాఫీ అని మూడు సార్లు చేసిండు. ఇప్పుడేమో ఆయననే బియ్యం, సన్న బియ్యం ఏమంటాడు. అదేవిధంగా మొక్కజొన్న కొననంటాడు. తర్వాత మేము గొడవ చేస్తే 1,850 ఇస్తాడు. ఈడ 2,500 ఇచ్చేదానికి కొనుగోలు కేంద్రాలు ఎక్కువ పెడితే ఒకరి మీద ఒకరు పడడు. వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు. కానీ ప్రజలకేం లాభం, రైతులకేం లాభం? మీ కొట్లాట పక్కకు పెట్టి రైతులకు సరి అయిన కొనుగోలు కేంద్రాలు పెట్టి
వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. లేకపోతే ప్రతి రైతు రోజుకు 2 రైతులు చస్తున్నారు. సంవత్సరానికి ఆల్మోస్ట్ 700-800 మంది రైతులు చచ్చినా ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. 2 కొట్లాటలు మానుకోండి, రైతులకు సరి అయిన సాయం చేయమని నేను కోరుతున్నాను. రైట్. అయితే మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టం కావచ్చు, లేకపోతే మొన్నటికేదో ఎంఓయూ చేసుకున్నారు, ఒక సర్క్యులర్ ఒకటి జారీ చేసింది అని అంటున్నారు. ఇదే కారణం మేము రూపాయి ఇవ్వాలన్నా సరే కేంద్రం తెచ్చినటువంటి సర్క్యులర్తో అది సాధ్యం కాదు అని చెప్తుంది. మనం ఎవరిని అడగాలి? ఇది బీజేపీ ఏమో ఇక్కడ డిమాండ్ చేస్తుంది 2,500 రూపాయలు ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మీరే కారణం, మేము రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం, 1,888 రూపాయలు మించి అంటుంది. చూడండి, నిజంగా కూడా కేసీఆర్ కు ప్రేమ ఉంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. రైతులు ఇబ్బంది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది నేను ఇయ్యను అనేది ఎందుకు? నువ్వు ఎన్నో కొత్త ఆలోచనలు పెడుతున్నావు. ధరణి ఎవడని చెప్పినాడా నీకు? ఎల్ఆర్ఎస్ ఎవడని చెప్పినా నీకు? నువ్వు నీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి సరి అయిన ధర ఇస్తే తప్పేమున్నది? నువ్వు కొత్త స్కీములు తేగలుగుతావు. కానీ ఇక్కడ నా చేతిలో సర్క్యులర్ ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఇది ఎప్పుడు 17/9/2020 రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సర్క్యులర్. దీని ఆధారంగా ఈ సర్క్యులర్ ప్రకారము మద్దతు ధర 1,888 రూపాయల కంటే రైతులకు ₹1 ఎక్కువ చెల్లించిన లేదా బోనస్ ప్రకటించిన తాము కొనుగోలు చేయమంటూ కేంద్రం FCI ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. అందుకే ఇది రిలీజ్ చేస్తున్నామని నిన్న రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది దీన్ని, ఆ సర్క్యులర్ని. అవునండి, కేంద్ర ప్రభుత్వం అది కాదండి, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అన్ని కేంద్రం చెప్పినట్టే చేస్తున్నాడా? ఆయనకు అనుకూలంగా ఏది కాళేశ్వరం కేంద్ర ప్రభుత్వం అడిగిందా? మిషన్ భగీరథ అడిగిందా? ఏమిటండి కేంద్ర ప్రభుత్వం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం చెప్పిన అన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావా? నీకు ప్రజలు మన రాష్ట్ర ప్రజలు తెలంగాణ తెచ్చింది ఏది తెలంగాణ ప్రజలకు లాభం గురించి అడిగారు. సామాజిక తెలంగాణ అన్నావు, రైతుల తెలంగాణ అన్నావు, ఆత్మహత్యలు జారుకుంటూ అన్నావు. కనుక కేంద్ర ప్రభుత్వం నువ్వు అధిగమించి నిన్ను ఎవడో నన్ను వద్దంటాడా? ఆయన నిన్ను తీసేస్తాడా ముఖ్యమంత్రి? ఇవాళ ఆ ఆర్డర్ని చూపించేసి మమ్మల్ని రైతులను ఎందుకు మోసం చేస్తాడు అనేది నా ఉద్దేశం అండి. రైట్. అదే సమయంలో కేంద్రాన్ని కూడా ఏమైనా డిమాండ్ చేస్తారా? ఇలాంటి సర్క్యులర్ జారీ చేసినటువంటి కేంద్రాన్ని కూడా ఏమైనా డిమాండ్ చేస్తారా? ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకునే విధంగా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి బీజేపీ నాయకులు అందరూ పనిచేయాలంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మీరు కూడా అలాంటిది ఏమన్నా అడుగుతారా కేంద్రాన్ని, లేకపోతే ఈ బాధ్యత పూర్తిగా రాష్ట్రానికి అంటారా? లేదు, కేంద్ర ప్రభుత్వం అడిగేది అడుగుతాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదలు కొనుగోలు చేయమను. వీళ్ళు ఇచ్చిన 2,500 లెక్క కొనుగోలు చేస్తే అప్పుడు మేము కేంద్రంలో కూడా పార్లమెంట్ లో కూడా మా పార్లమెంట్ మెంబర్స్ తప్పనిసరిగా మాట్లాడతాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. రైతులకు ఎందుకు ఇబ్బంది పెడతారు అనేది నా ఉద్దేశం అండి. రైట్. ప్రవీణ్ రెడ్డి గారు, నూతన వ్యవసాయ చట్టం MSPకి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ రాష్ట్రానికి శాపంగా మారింది. ఈ పరిస్థితి రావడానికి కారణం కేంద్రమే. మద్దతు ధర పెంచడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మీరు పెట్టినటువంటి నిబంధనల వల్లే ఈరోజు మద్దతు ధర 1,888 రూపాయల నుంచి ₹1 కూడా పెంచలేని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మీరు ఒకవైపేమో మద్దతు ధర పెంచాలి అని పార్టీ అడుగుతుంది, కేంద్ర మంత్రి గారు సహాయ మంత్రి గారు అడిగారని అంటున్నారు. ఇంతమంది అడుగుతున్నా అసలు కేంద్రమే ఈ సర్క్యులర్ ఇచ్చింది, మీరు అడగాల్సింది కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఈశ్వర్ గారు, మీ ద్వారా ఆ ప్యానెల్లో ఉన్న పెద్దలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తుంది. మనకు ఒక సామెత ఉన్నది, కోడలు కంటనంటే అత్త వద్దంటదా అని. వీళ్ళు డబ్బులు ఇస్తామంటే ఎవరైనా కేంద్రం వద్దంటదా అండి? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇవన్నీ సాకులు చూపెట్టి రైతులకు మోసం చేద్దామనే ఒక ఆలోచనతో ఉన్నారు తప్పితే మరొకటి కాదు. ఈరోజు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, మహారాష్ట్ర లేకపోతే గుజరాత్ కొంతమంది పత్తికి, కొంతమంది వరికి ఇట్లా ఇంతకుముందు కూడా బోనస్ ఇచ్చింది, ఇదేం కొత్త విషయం కాదు. అవును. ఇవాళ ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉద్భవించింది?
కేసీఆర్ గారు ఎలాంటి శాస్త్రీయత లేకుండా, ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా భూసార పరీక్షలు చేయండి, హెల్త్ కార్డ్స్ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వండి అని కేంద్రం 125 కోట్లు రాష్ట్రానికి రిలీజ్ చేసింది, అన్ని రాష్ట్రాలకు రిలీజ్ చేసింది. ఇవాళ ఏదైనా రైతుకు సాయిల్ హెల్త్ కార్డు రిలీజ్ చేసిండా? సాయిల్ హెల్త్ కార్డు రిలీజ్ చేసినాక అందులో ఏ పంట పండిస్తే బాగుంటుంది, దొడ్డు వడ్ల, సన్న వడ్ల, మొక్కజొన్న పండియాలన్నా, పత్తి పండియాలన్నా, కూరగాయలు పండియాలన్నా తెలుస్తుంది. అది ఏది లేకుండా ఆయన తోచిన విధంగా ఆయన ఎట్లయితే కాళేశ్వరం డిజైన్ చేసి అబాస్ పాలైండో, ఇప్పుడు ఇది కూడా ఏం చేసిండంటే నియంత్రిత వ్యవసాయ సాగు, నేను చెప్తున్నా సన్నాలే ఏంటి, దొడ్డు వేయొద్దు అన్నాడు. సన్నాలకు దొడ్డుకు తేడా ఏంటంటే, దొడ్డు వడ్లు కనుక అయితే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. సన్న అయితే దిగుబడి తక్కువ వస్తుంది, నీళ్ళు ఎక్కువ అవసరం, ఎక్కువ పెద్దగా పెరుగుతుంది, దోమ చీడలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈసారి అధిక వర్షాల కారణంగా చాలా పడిపోయింది, చాలా లాస్ అయింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సన్న. అయినా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రైతు బంధు ఇయ్యనని చెప్పి బెదిరించిండు కాబట్టి అందరూ కూడా సన్నాలు వేసిండు. వేసినప్పుడు కొనుగోలుకు ముందస్తుగా దాని యొక్క ఏర్పాటు చేసుకోవాలి కదా. కేంద్రం మొన్న మేము FCI CCI వాళ్ళతో కిషన్ రెడ్డి గారు రివ్యూ చేసిన సమయంలో రైతు సంఘ నాయకులను పిలిస్తే మేము కూడా వెళ్ళాము. ఆడ చాలా స్పష్టంగా చెప్పిండు FCI అధికారి, చివరి గింజ వరకు కూడా కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది. రైతులకు మద్దతు ధర రావడమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము. కాబట్టి ఆ విధంగా కొనుగోలు చేసి రైస్ ఇస్తారు, వీళ్ళు వడ్లు ఇవ్వరు కేంద్ర FCIకి, బియ్యం ఇస్తారు. ఆ బియ్యంకు ట్రాన్స్పోర్ట్ అంటే వడ్లు కొని మిల్లుకు వచ్చేంత వరకు ఉన్న యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, తర్వాత గోనె సంచే కానీ, తర్వాత మిల్లింగ్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ కేంద్రం ఇస్తున్నది. కాబట్టి అది 32 రూపాయలు ఖర్చు వస్తున్నది ఒక బియ్యం 1 కిలో రావాలంటే. దాంట్లో 29 రూపాయలు 65 పైసలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది. కేవలం మీరు ఇక్కడ డిమాండ్ చేసేది ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా కేంద్రమే ఆ లెటర్ని, ఆ సర్కులని వెనక్కి తీసుకునేలా మీరు ఎందుకు డిమాండ్ చేయరని అడుగుతున్నారు. 1885 రూపాయలు నిర్ణయించేసి ఒక MOU పంపించారు, సర్క్యులర్ ఒకటి MOU చేసుకున్నారన్నట్టుగా కనిపిస్తోంది ఇక్కడ నాకు. ఇదేంటంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ రివైజ్డ్ MOU విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ అండర్టేకింగ్ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అండ్ డెలివరీ ఆఫ్ కస్టమ్ మిల్డ్ రైస్ CMR KMS 2019-20 ఆన్వర్డ్స్ రిగార్డింగ్ అని ఉంది. ఇది ఎవరు పంపించారు? ప్రకాష్ గారు, జయప్రకాష్ గారు, అండర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో క్లియర్గా ఉంది ఎప్పుడు పంపించారు, సెప్టెంబర్ 17న పంపించారు. ఇందులో ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా పెట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది, దీన్ని మీరు వెనక్కి తీసుకునేలా మీరు అడుగుతారా? నేను అనేది ఒక్కటే, అది అసలు అడ్డమే కాదంటున్నా. వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దానికి వీళ్ళు ఇచ్చే ఒక బోనస్, ఇప్పుడు రైతు బంధు ఇస్తుంది కేంద్రం వద్దంటుందా? నువ్వు రుణమాఫీ చేస్తా అన్నావు, కేంద్రం ఆపిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏంటిది ఆయనే ఈ యొక్క 80% సన్న బియ్యం వేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈయన యొక్క తప్పుడు విధానాల కారణంగా. ఇచ్చినప్పుడు నువ్వు అన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రైతులకు విస్తృతంగా కొనుగోలు చేయండి. ఫస్ట్ కొనుగోలు చేసి నువ్వు ఎందుకు ఏమన్నావు సన్నాలు? రాష్ట్రంలో PDS ఏదైతే ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్కీమ్ కింద మేము సన్నాలు యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం కొన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకున్న తర్వాతనే మిగతా వాటిని కేంద్రం తీసుకుంటుంది. హలో, వాళ్ళు ఉంచుకొని కాబట్టి ఆయనకే అవసరం ఉన్న తర్వాత ఆయన PDS లో యూజ్ చేసుకుంటా అన్న తర్వాత దీంట్లో మళ్ళీ మిగతా సమస్య ఎక్కడిది? ఇప్పటికీ ఇంకా రబీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామనే యొక్క బియ్యంలో ఇంకా 17-18 లక్షల టన్నులు ఇంకా FCIకి చేరుకోలేదు. మీరు తెలుసుకోండి, కావాలంటే FCI 10 TV వాళ్ళు తెలుసుకోండి. కాబట్టి ఆయన ఇవన్నీ అబద్ధ ప్రచారం అండి. ఆయన ఇస్తానంటే దేవిప్రసాద్ గారు ఒకటి నియంత్రిత సాగు పేరుతో నిర్బంధ సాగు చేయటం వల్ల తలెత్తిన పరిస్థితులు, సన్న బియ్యమే 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పండింది ఉన్నది. కాబట్టి ఇవాళ ఇంత MSP పెంచింది, గతంలో ఉన్నదానికంటే ఎక్కువ MSP పెంచింది. ఆ ధరకు రైతులకు ఇవ్వాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే FCI చివరి గింజ వరకు కూడా కొనడానికి సిద్ధంగా. ఒకటి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి, రెండోది ధాన్యం ఈ స్థాయిలో పెరగడానికి నియంత్రిత సాగు అనే పేరుతో నిర్బంధ సాగు మీరు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది ఒకటో అంశం. రెండోది, ఒకవేళ బోనస్ మీరు ఇవ్వాలనుకున్నా అది కేంద్రం అడ్డంకి అవుతుందా? మీరు వేరే రూపంలో కూడా ఇవ్వచ్చు. బీజేపీ అదే మాట చెప్తోంది, కాంగ్రెస్ అదే మాట చెప్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర నేను సమాధానం తీసుకుంటాను ఒక చిన్న బ్రేక్ తర్వాత. దేవిప్రసాద్ గారు, సన్న బియ్యం పండించమని వేయమని మీరు చెప్పడం వల్లే ఇప్పుడు దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చింది. దీనిపైన మద్దతు ధర పెంచినా
బోనస్ ప్రకటించిన అంత ధాన్యం కొనుగోలు చేయలేక మీరు మొత్తం నెపాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారనేది కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ఆరోపణ. మీరు చేస్తానంటే ఎవరు అడ్డుకున్నారు? ఇక్కడ మీరు బోనస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు కదా అని అంటున్నారు విహెచ్ గారు. అయితే ఈశ్వర్ గారు, ఎస్ ఈశ్వర్ గారు, ఎస్ సార్, ఇది అంటే ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది నిర్బంధ సాగు అనేటువంటి ఒక పదం పెట్టి వారు ముఖ్యమంత్రి గారు రైతులందరికీ కూడా చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే మన అవసరాల కోసం మనం పంటలు పండించాలనేటువంటి విజ్ఞప్తి మేరకు ఇవాళ రైతులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. గతంలో ఎన్నడూ లేనటువంటి అనేక పంటలు దిగుబడి వస్తున్నాయి. భూసార పరీక్షలు చేసి డెఫినెట్ గా ఏ పంటలు పండించాలనేటువంటి అంశం మీద ఇస్తున్నారో ఇలా పంటలు ఎక్కడ కూడా రైతు నా భూసార పరీక్షకు వ్యతిరేకంగా పంట వేయమని చెప్పారని ఏ ఒక్క రైతు కూడా ఘోషించినటువంటి స్థితి లేదు ప్రేమేందర్ రెడ్డి గారు. అందుకే వీళ్ళు అనవసరమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేసి ఇదేదో నిర్బంధ సాగు అని మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక నియంత్రమైనటువంటి సాగు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో చెప్పినాం. అట్లాగే రెండవది ఇలా మద్దతు ధర అనేటువంటిది ప్రకటించేటువంటి అధికారం కేంద్రానికే ఉంది. అందుకే మేము స్టేట్ అవేగా చెప్తున్నాం. ఇలా ప్రేమేందర్ రెడ్డి గారు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు స్టేట్ అవేగా 2550 మద్దతు ధర ప్రకటించండి. ఇలా 20-21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మీరు మద్దతు ధరనేమో రైతులకు నష్టపరిచే విధంగా మద్దతు ధర ప్రకటిస్తారు. మరొక వైపు ఏమో రాష్ట్రాల మీద ఒత్తిడి తెచ్చి మీరు అదనంగా రేట్లు ఇవ్వండి అని రాష్ట్రాలని ఇంకా ఊబిలోకి దించేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లాగే మన బిల్లులు తీసుకొచ్చేమో రైతులకు సంబంధించిన స్థానిక మార్కెట్ ఏమో నిర్వీర్యం చేస్తారు. అంటే మీరు రైతు వ్యతిరేక నిర్ణయాలు అన్ని తీసుకొని మీరు మాత్రం మీరు అధికారంలో లేని రాష్ట్రాలనేమో ఇటువంటి ఒత్తిళ్లు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఇది ఈ ద్వంద్వ విధానం ఏంది? స్టేట్ అవేగా లేఖను ఉపసంహరించుకోండి. ఎందుకు లేఖ ఇచ్చిండ్రు? ఎందుకు బెదిరిస్తున్నారు? ₹1 ఎక్కువ ఇచ్చినా బోనస్ ఇచ్చినా మీరు ఏమి ఇచ్చినా మేము FCI కొనుగోలు చేయలేదు అని అటువంటిగా నిర్బంధం పెట్టాల్సినటువంటి స్థితి ఎందుకు వచ్చింది? వీటి మీద సమాధానం చెప్పకుండా హామీ ఇచ్చిన మేరకు ఇవాళ పండిన ప్రతి పంటను ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి. ఈశ్వర్ గారు, గింజ వరకు కూడా కొనేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా లేకుండా కాకపోతే ఏంటంటే రైతులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే చెప్పండి ఈశ్వర్ గారు. ఒక నిమిషం ఆగండి సార్. ప్రేమేందర్ రెడ్డి గారు ఒక లైన్ లో చెప్పండి. మీరు 2500 డిమాండ్ చేయడం చేస్తే ఏమైంది అని అడుగుతున్నారు. రైతులు కూడా పంటలు ఎందుకు దానం చేస్తున్నారు? ఈశ్వర్ గారు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఇప్పుడు ఈ యొక్క హరీష్ రావు గారికి రాష్ట్రానికి పూర్తి ఆయనకు అన్ని తెలుసు, అయినా అబద్ధాలు ప్రచారం చేయడం కోసం చేస్తున్నారు. డబుల్ టాక్ వస్తుంది. ఒక నిమిషం దేవిప్రసాద్ గారు ప్లీజ్, దేవిప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగాలి. రైట్, ఎస్ ప్లీజ్. ఆయన ఏం మాట్లాడుతుండో ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ₹1310 మద్దతు ధర ఉండే అది వడ్లకు. అంటే 70 సంవత్సరాల్లో 1310 ఉంటే ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక దాన్ని ₹1888 తీసుకొచ్చింది. అంటే ఎంత త్వరగా మద్దతు ధర ఏ విధంగా పెంచింది. ఈ పెంచింది సరిపోతుందని మేము అనడం లేదు. రైతుల పక్షాన్ని ఇంకా పెంచాలనుకున్న ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కానీ నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ఏం చేస్తున్నదండి? దళారి పాత్ర. కేవలం ఆ నుంచి తీసుకోవడం, తర్వాత FCIకి ఇవ్వడం. ఇది కూడా మీకు చేతనైతలేదు. చూస్తున్నారు కదా ఇద్దరు ఒకరి మీద ఒకరి ఆరోపణలు. ఎవరు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు, రైతు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్లీజ్ ఇద్దరు ఆగండి ఒకసారి. విహెచ్ గారు మాట్లాడారు. దాని ఉద్దేశం ఏంటంటే మీరు బోనస్ ఇచ్చి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా దేవి ప్రసాద్ మాట్లాడుతూనే ఉంటాడు. దేవి ప్రసాద్ గారు ఎన్నో రూపాయలు ఇవ్వచ్చు. ఒక నిమిషం ప్రేమేందర్ రెడ్డి గారు. ప్రసాద్ గారు ఇంకా భాష చేయరా బాబు. 2500 ఇస్తారా లేదా అది చెప్పు. కేంద్రం కూడా అదే ఇవ్వాలని చెప్పు. రైతుల మీ ఇద్దరు కొట్ల కంటిన్యూస్ గా నువ్వే మాట్లాడుతావేమో, పద్ధతి లేదా? చెప్తున్నాడు యాంకర్, చెప్తున్నాడు హనుమంతరావు, నువ్వు మాట్లాడినాడు మేము మాట్లాడినామా? ఇద్దరు కూడా. ఈయన ఎట్లున్నాడంటే కేసీఆర్ గారు ఆయననే ఎక్స్పర్టు, స్వామినాథన్ తర్వాత ఈయననే ఎక్స్పర్టు. ఈయన చెప్పాడు సన్న బియ్యమేమని ఈయన చెప్పాడు.
నువ్వు ఎక్స్పర్ట్ కదా, మరి సన్న బియ్యంకు లాభమా నష్టమా రైతుకు నష్టమా నువ్వు చెప్తేనే వేసింది కదా. కనుక కేంద్రం ఏం చేసింది క్వశ్చన్ కాదు, యాజ్ పర్ యువర్ అడ్వైజ్ రైతులు వేశారు, వాళ్ళ కొనుగోలు బాధ్యత నీదే. ఇకపోతే కేంద్రం కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసు రైతుల పక్షాన అది వెనకకు తీసుకోమనండి. బీజేపీ పార్లమెంట్ మెంబర్లు కూడా నరేంద్ర మోడీకి ఒప్పించి అది ఏదైతే ఆర్డర్ను మార్పేదానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఒకరి మీద ఒకరు ఆయన తిట్టడం ఈయన తిట్టడం, రైతులకు అన్యాయం చేయొద్దు, మళ్ళీ ఆకలి చావులు తడడం మొదలవుతుంది అనేది నా ముఖ్య ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ విహెచ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే దేవిప్రసాద్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.